పూరా లోకల్. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యాదవ్ సంఘ నేతలు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఇక్కడ వాళ్ళ సంఘాల్లో ఉన్న ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా. నమస్తే అండి. నమస్కారం అమ్మా, నా పేరు బడుగుల నాగార్జున యాదవ్, యాదవ రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. చెప్పండి. సో ఎలా ఉంది రేపు ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి, ప్రజల స్పందన మీకు ఏ విధంగా కనిపిస్తుంది అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది? మొత్తానికి చూస్తే మీ అనాలిసిస్ ఏంటి, ఎలా కనిపిస్తుంది? ఆల్రెడీ విజయం మాకు ఖాయమైనది. ఇది ఎన్నికలు గెలుపు కోసం ఆల్రెడీ గెలుపు మాకు ఖరారైంది. ఓన్లీ మెజార్టీ కోసం జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఇవి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డ అయినటువంటి మా జాతి బిడ్డను నవీన్ యాదవ్ గారికి కేటాయించడంతో గెలుపు ఇక్కడ ఖాయమైంది. ప్లస్ లోకల్ లీడర్ జూబ్లీహిల్స్లో 50 సంవత్సరాల నుంచి వారి కుటుంబం సామాజిక ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నది. గతంలో నవీనన్న గారు కూడా ఎంఐఎం పార్టీ నుంచి నిలబడ్డారు. ఆ తర్వాత ఎన్నికలలో కొన్ని పొత్తుల రూపంలో మా కూటమి రూపంలో అన్నకి టికెట్ రాకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడము, తద్వారా రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పరిశీలించి ఈ బై ఎలక్షన్స్లో అన్నగారికి సీటు కేటాయించడము. ఎప్పుడైతే అన్నగారికి టికెట్ ఖాయమైందో ఆ రోజే గెలుపు అయిపోయింది. మేము గెలిచాము. కాకపోతే ఈ పోటీ అన్నది ఓన్లీ మెజార్టీ కోసం. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్కి నవీన్ అన్నకి ఎంత మెజార్టీ వస్తుంది అని చెప్పేసి ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మేము చూస్తున్నటువంటి ఇప్పుడు మేము ఒక గాంధీనగర్ కానీ ఈ కాలనీలని మా సంఘం ద్వారా తిరుగుతుంటే మామూలు స్పందన కాదు. ప్రజలు మీరు మన నామినేషన్ ర్యాలీ కూడా చూశారు. 1,00,000 మంది ఎక్కడ లేనటువంటి జనసంద్రంతో నామినేషన్ ర్యాలీ కూడా జరిగింది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా ఒక షేక్నిచ్చినటువంటి ఈ బై ఎలక్షన్స్గా మీరు చూడవచ్చు. సో ఇక్కడ మెజారిటీ ఓట్స్ బీసీలే వస్తూ ఉంటాయి, అందుకే నవీన్ యాదవ్కి ఇది ఒక ప్లస్ అవుతుంది. అలాగే మైనారిటీ ఓట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఎంఐఎం కాంగ్రెస్తో పాటు పొత్తు చేసుకోవడం వల్లే గెలుస్తుంది అంటారా, లేకపోతే నవీన్ యాదవ్కి ఓట్స్ వస్తాయి అంటారా? ఇది వ్యక్తిగతంగా ఈ జూబ్లీహిల్స్లో నవీన్ అన్నకు వ్యక్తిగతంగా ఓటు బ్యాంకింగ్ ఉంది. ఎంఐఎం పార్టీ నుంచి వచ్చినప్పుడు 50,000 మెజార్టీ వచ్చింది, 2వ స్థానంలో ఉన్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు 30,000 ఓట్లు వచ్చినాయి. అంటే అన్నకి సపరేట్ ఓట్ బ్యాంకింగ్ ఉంది. దానికి ప్లస్ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం మనకి ఉండడం ఒకటి, ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ఫ్రీ ఉచిత బస్సులు కానీ, సన్న బియ్యం కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, అన్నకున్నటువంటి ఇమేజ్కి ఈ పార్టీ యొక్క ఇమేజ్ తోడయి ఆల్రెడీ విజయం ఖాయమైంది. మనం విజయం గురించి ఎవరు గెలుస్తారని మాట్లాడుకోవడం వ్యర్థం. ఖాయమైంది. కాకపోతే ఎంత మెజార్టీ వస్తుంది అన్నది ఎన్నిక. ఇక్కడ అభ్యర్థి కోసం చూస్తే నవీన్ యాదవ్ని అలాగే వాళ్ళ నాన్నగారు శ్రీశైలం యాదవ్ను కూడా రౌడీ షీటర్లుగా ఇక్కడ పేర్కొంటున్నారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? నిజంగానే వాళ్ళు రౌడీ షీటర్లు అంటారా? ఏమంటే రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఏ మాట అయితే రౌడీ షీటర్ అని చెప్పేసి ఆ బురద జల్లే మాటలు ఉన్నాయో ఆ వ్యక్తులు రాజకీయాలు చేస్తున్నారు. అన్న రాజకీయాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. చిన్న శ్రీశైలం యాదవ్ గారు రాజకీయాలు చేయలే. వాళ్ళు ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు, ప్రజానాయకుడు. ఇప్పుడు ప్రజానాయకుడికి అవకాశం వచ్చింది, రాజకీయ పార్టీ అవకాశం ఇచ్చింది. అందుకే రాజకీయం చేసేవాళ్ళు రాజకీయం. అది రాజకీయాలు ఎట్లుంటాయంటే ఒకళ్ళు ఎదుగుతుంటే బీసీ బిడ్డ, మీరు బీఆర్ఎస్ చూసుకోండి, బీజేపీ చూసుకోండి, అగ్రవర్ణాలకు ఇచ్చారు. ఈ నవీన్ అన్న ఒక బీసీ బిడ్డని ఎట్లయినా సరే బదనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎత్తుగడలు అవి. రాజకీయం అంటేనే ఎత్తుగడలు. మనం చెస్ ఎట్లుంటుందో అట్లాంటి ఎత్తుగడలు చేస్తూ బదనం చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఎందుకంటే విజయం తథ్యమైంది కాబట్టి, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కాబట్టి ఈ విధంగా వైరల్ అవుదామని చెప్పేసి రౌడీ షీటర్ అని, ఆ షీటర్ అని. ఇప్పుడు నేను అడుగుతున్నా, భారతదేశంలో ఎమ్మెల్యే అయినటువంటి ఏ వ్యక్తి అయినా సరే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ లేకుండా ఉన్నటువంటి ఒక స్వచ్ఛమైన వ్యక్తిని కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మన ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చూపించగలుగుతారా? ఇది ఒక సవాల్గా నేను ఇసురుతున్నా. చూపిస్తారా? జరగని పని. మన భారతదేశం ఏంటంటే రాజకీయం అంటేనే లాగడము, గుంజడం అనేవి ఉంటాయి అనమాట. అన్న రాజకీయ నాయకుడు కాదు, ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు. ప్రజానాయకుడికి రేవంత్ రెడ్డి సర్కారు ఈ పోటీకి అవకాశం ఇచ్చారు కాబట్టి. సూదును ఓవైసీ కూడా నవీన్ యాదవ్ గారితో నిన్న కలిసారు, ఆయనతో మాట్లాడడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే నవీన్ యాదవ్ ఎంఐఎం క్యాండిడేటా లేకపోతే కాంగ్రెస్ క్యాండిడేటా అని చెప్పేసి డౌట్స్ వస్తున్నాయి. అంటే అన్నగారు మద్దతు కోరారు. ఎంఐఎం మన ఇప్పుడు పార్టీలో లేదు కాబట్టి, ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వలేదు కాబట్టి అన్న పర్సనల్గా, అన్నయ్య వచ్చింది ఎంఐఎం నుంచే కదా. ఫస్ట్ మనం పోటీ చేసింది ఎంఐఎం నుంచే. వారి యొక్క ఉన్నటువంటి వాళ్ళ గురువు గారిని బ్లెస్సింగ్స్ అడగడం జరిగింది. అందుకు తప్పే ఉంది. పోటీలే లేరు, నాకు మద్దతు తెలపండి, నాకు అవకాశం వచ్చింది, మీరు నాకు సహాయ శాఖలు అందించండి అని చెప్పేసి కోరడం జరిగింది. అన్న కాంగ్రెస్ అభ్యర్థినే. అన్న జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరంటే నవీన్ యాదవ్. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అనమాట, ఎంఐఎం కాంగ్రెస్ ఎప్పటికీ ఒకటే,
తర్వాత ఏదైతే హిందువుల మీద జరుగుతున్నాయో వీటన్నిటికీ కూడా కాంగ్రెస్ స్పందించిపోవడానికి కూడా రీజన్ ఇదే అంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా గో సంరక్షణ యువకుడి పైన కూడా కాల్పులు జరిగాయి, అది ఎంఐఎం పార్టీ వాళ్ళే చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ అసలు స్పందించలేదు, పోలీస్ వ్యవస్థ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. అందుకే ఆయన పైన అంటే హిందూ అయి ఉండి అతని పైన ఇలాంటి గన్ కాల్పులు జరిగాయని చెప్పేసి అన్నారు. దీనిపైన ఆ తర్వాత కూడా ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేదు కాంగ్రెస్. మనం ఎవరైనా సరే హింసని ప్రేరేపిస్తామా? కొట్టుకోండి తన్నుకోండి మనం ఎవరైనా చెప్తామా? వ్యక్తిగతంగా చెప్తామా? చెప్పాను కదా, నేను ఫస్టే చెప్పాను, వాళ్ళు రాజకీయ దుమారం రేపడం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం నోటికి ఏదో సరి మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు రాజకీయాలు ఆల్రెడీ మనకి విజయం తథ్యమైంది కాబట్టి అది ఓవరాల్ అయినటువంటి దానిగా మనం పరిగణించుకోవచ్చు.